ఫస్ట్ డోస్కి ఎంత వేయాలి మందు, ఫస్ట్ డోస్కి ఎంత వేయాలా, ఇంత వేసి 2.5 ఇంచులు ఉండాలి గ్లాసులో కొబ్బరి నీళ్ళు, ఓకేనా? 2.5 ఇంచుకి 3 ఇంచులు ఉన్నాయి, ఎక్కువ ఏం కాదు, తక్కువ ఉన్నాయి కాదు, కానీ మందు పల్సగా కలవాలి, ఓకేనా? ఫస్ట్ డోస్కి. సెకండ్ డోస్కి కొంచెం అందులో కొంచెం తగ్గిన ఏం కాదు, సెకండ్ డోస్కి మరి ఫస్ట్ డోస్ అంత వేయకూడదు, కొంచెం తగ్గించేయాలి సెకండ్ డోసు, ఓకేనా? నీళ్ళు కూడా కొంచెం తగ్గించినా కొంచెం ఎక్కువ ఏం కాదు, ఎక్కువ తక్కువ ఏం కాదు, సరేనా? కొబ్బరి నీళ్ళు మాత్రం ఇంత ఉండాలి, ఇన్ని ఉండాలి, నీళ్ళు పల్సగా ఉంటే తొందరగా జీర్ణ వ్యవస్థ అవుతుంది అన్నట్టు, సరేనా? చూసుకున్నావా? తీసుకో, వచ్చిందా? రన్నింగ్లో ఉంది. ఇవి కళ్ళలో పెట్టి కాయలు, కాయలు ఇల్లుకి వెళ్ళి గింజ దిగాల, ఇది పనికి వచ్చింది. మళ్ళీ రెండు గింజలు ఉంటాయి, మొదలు 4 ఉంటాయి, మొదలు 3 ఉంటాయి, ఇట్లా గింజలు మంచి నాపరాయి బండ ఉంటుంది, గచ్చు నీట్గా ఉండే బండ, నీట్గా ఉండే బండ. నేను ఒట్టి గచ్చు మీద ఆడుతున్నా, అటు కొబ్బరి నీళ్ళు పోయాలి, అంటే అన్ని కాలం కూడా పోయొద్దు, కొంచెం లైట్గా ఒక బొట్టు అట్టే అన్నీ వేసుకోవాలి, ఇంకా తక్కువ వేసుకోవాలి, 2 చుక్కలు. మంచి నాపరాయి బండ, మంచి స్మూత్ ఉండాలి బండ, దాన్ని నీట్గా కడగాలి. మళ్ళీ కడగాలి. ఆ బండను తీసుకుపోయి పక్కన, అక్కడ కాదు, బయట పక్కన నీడు, చిన్న బండ కింద బండ ఉండాలి, బండ ఒకటి ఏదైనా దొరికింది తెచ్చుకొని పెట్టుకోవాలి. మీకు గంగలో ఉంటాయి కదా, మంచి స్మూత్ బండలు తెచ్చుకొని ఒక 2 చుక్కలు కొబ్బరి నీళ్ళు వేసుకోవాలి, 2 చుక్కలు అంతే, 2 చుక్కలు కొబ్బరి నీళ్ళు వేసుకొని ఆ బండ మీద తాకాల గింజ. రెండు చుక్కలు గట్టిగా అవుతుంటే కొంచెం ఇట్లా ఏలుతోని ఇట్లా వేసుకోవచ్చు, ఒక చుక్క జిలక తెచ్చుకోవచ్చు ఏలుతో. కొబ్బరి నీళ్ళే మొత్తం, కొబ్బరి నీళ్ళే, వాటర్ పడద్దు. ఇది క్రీము, చింతపండు గుజ్జులాగా వచ్చింది క్రీము. ఇంత కూడా పెట్టద్దు, కొంచెం ఇంత ఫస్ట్ డోస్కి ఇంత 2 కళ్ళలో పెట్టాలా, సెకండ్ డోస్కి ఇంకా తగ్గియాల, బాగా తగ్గియాలి ఇంత ఇట్లా. ఇది కూడా బగ్గు మడదు నోటి కాలు. ఏందమ్మా స్వార్థ, సెకండ్ డోస్కి ఇంత పెట్టాలా, ఇంత పెట్టినా బగ్గు మంటది, అవునా? సెకండ్ డోస్కి చూసుకున్నావా? ఫస్ట్ చూసుకుంటే సెకండ్ డోస్కి ఇంత, ఈ కింద పడేయాలి, ఇక అవసరం లేదు, పడేయాల. ఒక తగ్గకుంటే కూడా 3 సార్లు కూడా పెట్టచ్చు, బాగా అపరిమితం ఎక్కువ 3 సార్లు పెట్టచ్చు, 3 సార్లు కూడా మందు వేయచ్చు, తగ్గించుకుంటే 3 సార్లు 3 డోసులు కూడా వేయచ్చు మందు తగ్గకుండా. అది ఎవరికి అట్లా కాదు, ఎవరికో ఒక్కోళ్ళకి. నా సర్వీస్లో 2 అయింది అంతే, 2కి 3 డోసులు వేసిన మందు 3 సార్లు పెట్టిన, 2 సార్లు పెట్టాలా, ఒక్కొక్కరికి ఒకసారి పెట్టదు, తొందర దిగిపోద్ది. కళ్ళలో పెట్టే కాయలు మంకాయలు అంటారు. నల్ల త్రేళ్ళు ఉంటాయి కదా మీకు, నల్ల త్రేళ్ళు ఉంటాయి, నల్ల త్రేళ్ళు నల్ల త్రేళ్ళు. అయితే మందు పోసి డోస్ వేస్తాం కదా, ఆ మందు పోసి డోస్ వేసినప్పుడు కళ్ళకి ఇది పెడతాం కదా, పెట్టిన తర్వాత ఇది పెడతాం, అప్పుడు ఇయర్ డౌన్ పెట్టాలా,
దవడన ఒక్క పోగలా పెట్టాలి. అది జల ఊరిద్ది నోట్లోకి వెళ్ళి నీళ్ళు ఊరుతాయి పెట్టిన సంది. నీళ్ళు దూప కాదు, దావద్ర బంద్ అయిపోయింది, నీళ్ళు దూప కాదు, ఆ జల ఊరిద్ది, ఆ జల మింగుతుండాలి. అది ఎంతసేపు నాకు నీళ్ళు ఊరుతూనే ఉంటాయి నోట్లోకి వెళ్ళి, దూప కాదు. దీని ద్వారా అంగిలు కూడా పట్టుకో, నోరు అంతా పెట్టం కట్టిపోయింది, పంగ అంతా క్లియర్ అయిపోతుంది తొందరగా. బ్రెయిన్కి ఎక్కిందేమో అదేమో క్లియర్ చేసిద్ది, ఇక నోట్లో ఉన్నదంతా ఇది చేసిద్ది. మందు కట్టులో పోయినా దాని పని చేసిద్దంట. మూడు పాటలలో 3 పని చేస్తూనే ఉంటాయి నాకు అట్లా ఎక్కడిదక్కడ. మళ్ళీ స్త్రీలు నేను ఫోన్ టచ్లో ఉంటా కానీ అది కడుక్కోలేదు అత్త. ఈ ముద్దు మందు పోస్తాం నోట్లోకి, కళ్ళకు పెడతాం, నోట్లో ఏరు పెడతాం. పెట్టిన తర్వాత దీన్ని కొబ్బరి నీళ్ళు పోసి రాకాల, కొంచెం గరుకున్న బండ మీద రాకాలి. దీన్ని గరుకున్న బండ మీద క్రీమ్ వచ్చింది పేస్ట్, ఆ పేస్ట్ ఆడ పాము కలిసి అక్కడ పుయ్యాల. ఒక పెంజర్ కలిసింది అనుకో, ఎంతవరకు కలిస్తే అంత కాలు నుంచి ఇక్కడ మొత్తం పుయ్యాల. ఎమ్మటి వాపు పైకి ఎక్కకూడదు, ఆ వాపు ఆపేసిద్ది. ఎమ్మటిని వాయకుండా కొంచెం ఎక్కిద్ది ఆపేసిద్ది. తర్వాత అన్ని చూసుకున్న దగ్గర పడిపోతే నేను మొత్తం శుభ్రం చేసేస్తాను మళ్ళీ. సరేనా? వాపు ఆపిద్ది. సరేనా? చేపలు పెట్టుకోవాలి, చేపలు పెట్టుకోవాలి. ఇది మొత్తం వదిలి బాబాయ్